నమస్కారం మీ అందరికీ. మీరు చాలా క్వెషన్స్ అడిగారు. ఆ క్వెషన్స్ కాకుండా ఇవాళ చాలా న్యూస్ కూడా ఉన్నాయి. ఆ న్యూస్ బేస్ చేసి ఏ స్టాక్‌లోని ఎఫెక్ట్ అవ్వడానికి అని తెలుసుకుందాం. అది ఏంటని మనం ఆనంద్ సార్‌తో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక పెద్ద అన్‌సర్టెనిటీ ఉంది సార్. గోల్డ్ మీద అడుగుతుంటే గోల్డ్ గురించి మాట్లాడకండి అంటున్నారు. అందరూ కామెంట్ ఇస్తున్నారు. అలాగే అదర్ సైడ్ చూసామంటే గోల్డ్ కొనండి అని మీరు గట్టిగా ఎందుకు చెప్పలేదు అని కామెంట్స్ కూడా వేసిన మనుషులు కూడా ఉన్నారు. ఇదిలో గోల్డ్‌మాన్ సాక్ మీరు చెప్తున్నట్టుగా వర్స్ట్ కేస్ సినారియోలో $4,500 అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇది ఎలాగుందంటే 3,700 నిశ్చయం, 4,500 అవుతుంది లక్ష్యం పడినట్టుగా గోల్డ్ రేట్ పెరుగుతుంది. అలాగుంది ఉన్న సిట్యుయేషన్ ఉన్నాం. $4,500 ఈ సంవత్సరంలోనే వచ్చింది అంటే 1 గ్రామ్ గోల్డ్ ఎంత ప్రైస్ ఎళ్తుంది సార్? మీరు క్యాలిక్యులేట్ చేస్తేనే ఈరోజు $3,200లో ఉంది. ఇక్కడ నుంచి 40% పెరుగుతుంది. 8,200కి 40% వేసుకోండి. ఒక $3,200 ఒక గ్రామ్‌కి. ఆ $3,200 అవడానికి ఒక గ్రామ్‌కి అవుతుంది. అప్పుడు మనకి ఇవాళ 8,200 లేదు దగ్గర $12,000 అవుతుంది. గోల్డ్‌మాన్ సాక్ చెప్తుంది ఈ సంవత్సరంలోనికి $12,000 గ్రామ్‌కెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. ఓకే సార్. నేను ఇది చెప్పొచ్చా? ఈ విషయం నేను అందరికి చెప్పొచ్చా సార్? చెప్పు. మీరు బిహైండ్ ద సీన్స్‌లోని ₹12,000 టార్గెట్ ఫిక్స్ చేసి 1 మంత్ అయింది సార్. అది కరెక్టే. నేను ఇవాళ కూడా మీకు చెప్తుంది ఏంటంటే ₹12,000 ఈ వర్షంలోనికి వస్తుంది అన్నది నాకే అది పెద్ద సర్ప్రైజ్. కానీ యెస్, ఒక కపుల్ ఆఫ్ ఇయర్‌లోని 12,000 రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈ వర్షం నా తలకి ఇయర్ బిగినింగ్‌లో చూసారంటే ₹12,000 అన్నది నా టార్గెట్ 2 వర్షంలో వస్తదని అనుకున్నాను. నేను అనుకుంది అదే బిహైండ్ ద స్క్రీన్. 10,000 వస్తున్నప్పుడు చెప్తారనుకున్నాను. ఎగ్జాక్ట్‌లీ. 8,500 ప్లస్ టాక్సెస్ అన్నది ఈ వరుస బిగినింగ్‌లోని నేను అనుకున్నాను. కాకపోతే 8,500 ప్లస్ టాక్సెస్ అది నేను అనుకుంది ఈ సంవత్సరం బిగినింగ్‌లోని ఎండ్ అవుతుందని అనుకున్నాను. కానీ అది ఇప్పుడే వచ్చేసింది. 8,850 ప్లస్ టాక్సెస్. ఇప్పుడు నేను చూస్తుంది ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయిందంటే 10,000 రీచ్ అవుతుంది చాలా ఈజీగా. 10,000 ఆల్రెడీ రీచ్ అయిపోయింది ఇప్పుడు. నేను చెప్తుంది 10,000 ప్లస్ టాక్సే వస్తుంది. అప్పుడంటే మీరు 5% కాయిన్‌కి 10,000 ప్లస్ 500 మీద కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది. 10,550, 10,600 చీపెస్ట్ కాయిన్ మీకు దొరుకుతుంది ఇప్పుడు. అవుతుంది 22 క్యారెట్. 24 క్యారెట్ 11,500 మీదకెళ్తుంది. కరెక్ట్‌గా చెప్పండి అని చాలామంది అడిగారు. గోల్డ్‌మాన్ సాక్స్ చెప్పారు. ఆళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం ఈ సంవత్సరంలోని ఒక గ్రాము ఇప్పుడున్న ప్రైస్‌లోని 3,200 వరకు వెళ్ళొచ్చు. వైప్ అవుతుంది అని అది నేను చెప్తుంది గోల్డ్‌మాన్ సాక్స్ చెప్పారు. అది జ్ఞాపకంలో ఉంచుకోండి. ఆనంద్ సార్ మీరు చెప్పారని నేను గోల్డ్ కొన్నాను. ఒకే రోజులో గోల్డ్ వాల్యూ పడిపోయింది సార్ అని చెప్పకండి. ఇది గోల్డ్‌మాన్ సాక్స్ ఇస్తున్న రిపోర్ట్. నెక్స్ట్ సార్ ఏషియన్ పెయింట్స్ సార్. ఆళ్ళ పీఈ ఏమో పాండమిక్ లెవెల్ కన్నా తక్కువ ఉంది అని అడుగుతున్నారు. ఇది ఒక వాల్యూ కన్సిడరేషనా లేదా? అసలు లేదే లేదు. ఒకటవుతున్నది ఇండియాలోని రియల్ ఎస్టేట్ అవుతున్నారు సీరియస్ ట్రబుల్. ఇది అందరికీ తెలుసు. ఎక్కడ ఫ్లాట్ కూడా అమ్మడం లేదు. ఎంతైనా కూడా మీరు మీ ఇల్లు మళ్ళీ మళ్ళీ పెయింట్ ఏసినా కూడా దాంట్లో మార్కెట్ సైజ్ అవుతుంది లిమిటెడ్. దీంట్లోను ఇద్దరు పెద్ద ప్లేయర్స్ మార్కెట్‌లో ఎంటర్ అయ్యారు. ఒకరేమో లెఫ్ట్ అండ్ రైట్ ప్లాంట్ కన్‌స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. అండ్ డిస్ట్రిబ్యూషన్‌లోను దీనికన్నా ఎక్కువ మార్జిన్ ఇస్తున్నారు. దీంట్లో అవైలబిలిటీ అవుతున్నది ఎక్కువగా ఉన్నది. అడ్వర్టైజ్‌మెంట్ చాలా చూడడం అవుతుంది సార్. చైనాలోని చాలా ఉన్నాయి సార్. కోడింగ్ కూడా చాలా ప్లేసుల్లో ఉన్నది. సో, ఈళ్ళు ర్యాపిడ్‌లీ ఆ మార్కెట్‌ని తీసుకుంటారు. కానీ మార్కెట్ స్పేస్ అంత లెవెల్‌లోనే ఎక్స్‌పాండ్ అవ్వదు. అదే లెవెల్‌లోని బిడ్ కూడా ఎంటర్ అవుతుంది. దాంట్లో ఇంకా మార్కెట్ ఎక్కువ డిఫికల్ట్ అవుతుంది. డూలక్స్ ఏమో ఒక నాన్ అగ్రెసివ్ ప్లేయర్ నుంచి ఒక అగ్రెసివ్ ఓనర్‌కి మారడానికి ఛాన్సెస్ ఉంది. సో, ఇదంతా చూస్తున్నప్పుడు కానీ మార్కెట్ అంత ఫాస్ట్‌గా ఎక్స్‌పాండ్ అవ్వదు. ఆ సమయంలో క్రౌడింగ్ కూడా పెరుగుతుంది. పెయింట్‌దా కావాలి అంటే బెటర్ గ్రాసిమ్ కన్సిడర్ చేసిన బదులు ఏషియన్ పెయింట్ కన్నా. దీంట్లో జేఎస్‌డబ్ల్యూ కూడా చేస్తూనే ఉన్నారు. దీంట్లో మెయిన్ ఇన్పుట్ ప్రొడక్ట్ అవుతున్నది క్రూడ్. క్రూడ్ ప్రైస్ తగ్గడం వల్ల మార్జిన్ అందరికీ ఎక్స్‌పాండ్ అవుతున్నది. ఈ డిస్కౌంటింగ్ వార్ ఏమో ఏషియన్ పెయింట్‌ని కింద పట్టేస్తుంది. ఎవరు అధికం డిస్కౌంట్ ఇస్తున్నారని. సో, ఏషియన్ పెయింట్స్ మార్కెట్ లూజ్ చేస్తుంది. మిగతా అందరూ మార్కెట్ గెయిన్ చేస్తారు. సింపుల్‌గా చెప్తుంటే ఒక్కొక్కని కరుస్తుందని అర్థం. సో, దీనివల్ల ఇది అవుతున్న ఒక రిస్కీ బెట్టా? ఇంకా తగ్గుతుంది కదా! అప్పుడు పీపీఈ కంప్రెస్ అవుతుంది కదా! వీటికి కాంపిటీషన్ లేదు. అంతా గ్రోత్ నాకే అన్నది అలాగ అవ్వదు. వీళ్ళకి టార్గెట్ చేసే కాంపిటీషన్ వస్తుంది. దీనివల్ల ఎర్నింగ్స్ తగ్గుతాయి. మార్జిన్ కూడా తగ్గుతుంది. ప్రాఫిట్స్ తగ్గుతాయి. కానీ
ప్రాఫిట్ పెరగొచ్చు. కానీ గ్రోత్ ఆఫ్ ప్రాఫిట్ తగ్గుతుంది. సో, పీ/ఈ కంప్రెస్ అవుతుంది. టీసీఎస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత టీసీఎస్ నుంచి అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. మేము ఇచ్చేస్తాం, అది చేస్తాం అని. మన టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ ఏమో ఈ వర్షంలోనే చాలా ఇంక్రీజ్ చేసేస్తాం. ఇలాంటివన్నీ చాలా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. మీరు జనరల్‌గా చెప్తున్నప్పుడు పీ/ఈ రేషియో చేస్తున్నప్పుడు ఒక బిలో 30 అవుతున్నది ఒక యావరేజ్. అది ఐటీ అప్పుడు. ఇప్పుడేమో 20 అండ్ బిలో రావాలి. ఎందుకంటే అమెరికాలో రిసెషన్ వస్తుంది. అమెరికాలో రిసెషన్ లేకపోయిందంటే ఈ రేట్‌లో మనం కన్సిడర్ చేయొచ్చు. బిలో 30 పీఏ కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ అమెరికాలో రిసెషన్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఇంపాక్ట్ మనకు క్లియర్‌గా తెలియకపోవడం వల్ల ఈ రేట్‌లో కన్సిడర్ చేయడం అవ్వదు. ఐటీఏ కొనాలంటే ఇన్ఫోసిస్ అవుతుంది. చాలా బెటర్ వాల్యూలో ఉంది. నేను పీఈ తీసుకొని వచ్చినాను సార్. నేను పీఈ చెప్తున్నాను సార్. ఇది కరెక్టా ఉందా లేదా అని చెప్పండి సార్. నిన్న బిల్ గేట్స్ మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు. మేము మైక్రోసాఫ్ట్ నుంచి చాలా మందికి తీసేస్తాం పని నుంచి. మేము తలకి యూజ్ చేస్తాము అని. వర్క్ వీకే 2 రోజులు, 3 రోజులు వస్తుంది ఒక వారంకి పని చేయడానికి. టీసీఎస్‌లో కూడా ఏఐ వస్తుంది. వాళ్ళు కూడా అగ్రెసివ్‌లో దాంట్లోని పనిచేస్తున్నారు. నేనేం చెప్తున్నానంటే ఐటీ వేల ఇస్తుందన్నది ఇప్పుడు లేదు. లెస్సర్ ప్రాఫిట్స్ మోర్ ప్రాఫిట్‌లో ఉంటుంది. కానీ అమెరికాలో ఇప్పుడు రిసెషన్ వస్తుంది. అమెరికాలో రిసెషన్ వచ్చిందంటే అందరికి ఇప్పుడు జలదోషం వస్తుంది ఇక్కడ. టీసీఎస్ ఆల్రెడీ 24లో ఉంది సార్. ఈపీఎస్ నేను చూడలేదు. ఈపీఎస్ ఇంటూ 4 చేసామంటే తగ్గుతుంది. ఇన్ఫీ అవుతున్నది 16, 17 రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఇన్ఫీ అవుతున్న 21 సార్. ఇంకో 5 పడుతుంది, తగ్గుతుంది సార్. హెచ్సిఎల్ అవుతున్నది 22 సార్. అది కూడా తగ్గుతుంది. అదే లెవెల్‌లో విప్రో కూడా తగ్గుతుంది. విప్రో 20. అందరూ చూసారంటే 3-4 టైమ్స్ ఈపీఎస్ తగ్గుతుంది. అప్పుడు రిసెషన్ అని ఒక న్యూస్ వచ్చినప్పుడే చాలా దెబ్బ తగులుతుంది. అప్పుడు కన్సిడర్ చేస్తే కరెక్ట్ ఉంటుంది. ఓకే సార్. టీసీఎస్ ఇప్పుడేమో 24 నుంచి 5% తగ్గుతాయి. 5% కాదు 5 టైమ్స్. ఇప్పుడు చెప్పామంటే ఈపీఎస్ డివైడెడ్ బై 4. సో బిలో 20 వస్తుంటే ఏంటని చూడాలి అన్నట్టు ఉండొచ్చు. మీరేమో 1, 2 తీసుకోవచ్చు. విప్రో ఆల్రెడీ 20లో ఉంది సార్. అది బిలో 15, బిలో 14 రావడానికి ఛాన్స్ ఉందా? అది రావడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నాను. 17 నుంచి 1, 2 కొనడం స్టార్ట్ చేయాలి. అయితే 17 అవుతుంది ఒక ఐడియల్ నెంబర్ అని ఉంచుకోవచ్చు సార్. కన్సిడర్ సీరియస్లీ యూ కెన్ స్టార్ట్ దట్. 1, 2 కొంటున్నాం అన్నాను. అదే ఐటీఐ లేదు అన్నప్పుడు ఇది కొనొచ్చు. ఐటీబీస్ సార్. ఐటీబీస్ వెయిట్ చేయండి. రిసెషన్ అమెరికాలో కన్ఫర్మ్ అవుని. ఇప్పుడు వరకు చేయటదన్నాను. ఫార్మా సెక్టర్లో ఇంకా తారిఫ్ అనౌన్స్మెంట్ రాలేదు సార్. దానికి ముందే వీకాల్ దాన్ని అవుతున్నది. దీనికంతా మనం వరి చేయవలసిన డేట్ లేదు. నథింగ్ టు వరీ అనేది అర్థం చేసుకోవచ్చు సార్. దాంట్లో ఇంకా అదే జరుగుతున్నది. దాంట్లో నుంచి షేర్ వాళ్ళ ప్రైస్ ఇంకా పడుతుందేమో అని ఒక ఉంది. అదంతా ఒకటిసారి రెండోసారి అవుతుంది. ట్రంప్ టారిఫ్ అనౌన్స్ చేశారంటే ఫార్మా సెక్టర్లోని ఎంత లెవెల్లోనే దెబ్బతాడడానికి ఛాన్సెస్ ఉంది. ఇంజెక్ట్ రియాక్షన్లోని 10% కూడా పడవచ్చు. అమెరికాకేమో చీప్గా మందులు కావాలి. కానీ అమెరికన్ కంపెనీస్ ఇంత మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. పీపుల్ ఏమో హైయర్ ప్రైస్లో బై చేస్తారు. హైయర్ ప్రైస్లో షేర్ చెప్తున్నారా, మందు చెప్తున్నారా? మందు ఏది ఇచ్చినా కూడా అది కొనవలసిన సిచ్యువేషన్ వస్తుంది, కొంటారు. దానివల్ల సేల్స్ తగులుతుంది. నాకు గొంతుకు నొప్పి ఉందంటే నేను హాల్స్ కొని కొనవలసినవి ఉంది. దాంట్లోనేమో 10% పెరిగిపోయింది, 10% పెరిగిపోయింది. దానివల్ల మనం కొనలేము, అది చెప్పలేము. దీనివల్ల కంపెనీకి వెళ్తున్నారు అభిజ్ఞాని అంత లెవెల్లో బాధపడదు. ఇది లాంగ్ టర్మ్లో ఎంజాయ్ అవ్వదు. ఇప్పుడు ఫార్మా సెక్టర్లోనేమో సన్ఫార్మ్ ఏమో 34 PE ఉంది సార్. ఈ సన్ఫార్మ్ వదిలే 3 ఆలోచించు. జైడస్, రెడ్డి, నాట్కో. జైడస్ లైఫ్ సైన్స్ కొద్దిగా బోర్ అనిపించిందంటే కొంచెం ఉంది సిప్లాగా. జైడస్ లైఫ్ సైన్స్ అవుతుంది 19లో ఉంది సార్. మీరు ఐటీ సెక్టర్ కూడా చెప్పారు కదా సార్. బిలో 20 ఉందా తీసుకోవచ్చు. అదే రేంజ్లో వస్తుంది. ఇప్పుడు అది కన్సిడరేషన్ రేంజ్లో ఉంది కదా సార్. నేను చెప్పిందంతా కన్సిడరేషన్ రేంజ్ కన్నా కింద ఉంది. నాట్కో అవుతున్నది 7 టైమ్స్ ఉన్నది. నాట్కో అవుతున్నది కరెంటు మూడ్చుకొని తీసుకోవచ్చు. నేను రెడీ చూస్తున్నప్పుడు 17 to 15 టైమ్స్ ఎర్నింగ్స్ ఉంది. ఈ 3 కన్సిడరేషన్ ఐటమ్ ఉంది. రెడ్డి 17.3లో ఉంది. ఈ 3 కూడా కన్సిడరేషన్ రేంజ్లో వచ్చేసింది. జైడస్ లైఫ్ సైన్స్ కన్నా నాట్కో చాలా బెటరా? ఎస్, 100% బెటరా సార్? నాట్కోలో ఇంకో ప్రాబ్లం ఏంటి వస్తుందంటే నాట్కోకి అమెరికాలో చాలా సేల్స్ ఉన్నాయి. ఇవన్నీ దెబ్బ తగలవచ్చు. నాట్కో సూపర్ అవుతున్నది, రెడ్డి కూడా సూపర్ అవుతున్నది, జైడస్ లైఫ్ సైన్స్ కూడా సూపర్ అవుతున్నాయి. ఇవన్నీ 50-50 ఇచ్చామంటే 1-2 సిప్లా ఉంచవచ్చు. నాట్కో, జైడస్, డాక్టర్ రెడ్డి. నాట్కో అవుతున్నది 7. కొంచెం లంప దాంట్లో వేయొచ్చు సార్. లంప్ వద్దు సార్, ఏంటి అవుతుందో నీకు తెలియదు. నా దగ్గర ఉన్న 10,000లోని 3,000 నాట్కోకి వేయొచ్చు సార్. 5,000 నాట్కో వేసుకో. డాక్టర్ రెడ్డి 2,000,
3000 అవుతున్నది డాడెస్ లైఫ్ సైన్స్, 3000 అవుతున్నది గోల్డ్. ఇట్లా ఐటీసీ కూడా కొంచెం ఏది చేసినా కూడా ఐటీసీ మీరు కొద్ది తీసుకోవడం బెటర్. అది ఎప్పుడు నించుంటుంది కదా. ఇది గోల్డ్‌కి కరెక్ట్‌గా ఆ లెవెల్‌లో నింగుడుతుందండి. కరెక్ట్ సార్. అది అలాగే గోల్డ్ లాగా మారిపోయింది. ఐటీసీ హెడ్జ్ అవుతున్నది. గోల్డ్ కూడా హెడ్జ్ అవుతున్నది. ప్లస్ ఈ 3 10,000 వస్తే ఇలాగే చేయాలి. ఫార్మా బీస్ సార్. ఫార్మా బీస్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఐటీసీ కన్సిడర్ చేయొద్దంటున్నారు. ఫార్మా బీస్ కన్సిడర్ చేయమంటున్నారు. రెసిస్టెన్స్‌లో అది ఎఫెక్ట్ అవుతుంది. ఫార్మా అసలు ఎఫెక్ట్ అవ్వదు బికాజ్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే సార్. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ వస్తున్నాయి సార్. ఈ బైక్స్ చూసాం అంటే హీరో మోటార్స్ కార్ప్స్ 25 సంవత్సరాలుగా ఒకేలాగా ఉంది. ఇప్పుడు వాళ్ళ తాలూకు పీ చూసాం అంటే 17. బజాజ్ తాలూకు పీ అవుతుంది 29. ఇది ఏం డిఫరెన్స్ అంటే బజాజ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆల్రెడీ ప్రాఫిట్స్ స్టార్ట్ చేసేసారు. ఎలక్ట్రిక్ 3 వీలర్ కూడా స్టార్ట్ చేసేసారు. హీరో ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటరే చేయలేదు. వీళ్ళు ఏథర్కి నుంచి వస్తేనే వాళ్ళు బౌన్స్ వస్తుంది. వీళ్ళు కన్ఫామా ఏతర్ మింగేస్తారా? కంపల్సరీ మింగేస్తారు. ఇప్పుడు హార్లీ డేవిడ్సన్‌తో టైప్ చేసినట్టుగా ఏథర్‌ని మింగడం అవుతున్నది. ఏథర్‌కి మంచిది, హీరోకి మంచిది. ఒక సబ్సిడీ ఆఫ్ హీరో మోటార్ రావడం మంచిది. హీరోకున్న డిస్ట్రిబ్యూషన్ ఏథర్‌లో లేదు. ఇప్పుడు హీరో అవుతాం ప్రొడక్షన్ వీక్ సార్. ఆర్ ఒక ప్రోడక్ట్ కనిపెట్టడంలో వీకా? ఆర్&డి అవుతున్నది 0. ఓకే సార్. R&D 0. ఒక ప్రోడక్ట్ ఉంది అంటే అది కరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చర్ చేసి డెలివర్ చేసి డబ్బులు తీసుకుంటారు. ఓకే సార్. ఫైన్. హీరో మోటార్ కార్ప్‌ను 17.7 సార్. బజాజ్ 29. మీరు చెప్తున్న డిఫరెన్స్‌లో హీరో మోటార్ కార్ప్ 0 R&Dలోని డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఉంది. బజాజ్ అవుతున్నది అన్ని దాంట్లోని గిల్లి. బజాజ్ ఫైనాన్స్ గిల్లి, మార్కెట్ కూడా గిల్లి, ఎక్స్‌పోర్ట్‌లో కూడా గిల్లి. దానివల్ల అవుతున్నది ఆ ప్రీమియం. అవుతే ఇప్పుడు 29 పీఈ, 17 పీఈ ఏది నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఇది ఒక చాలా కఠినమైన క్వెషన్. 1:1లో తీసుకోవచ్చు. 1:1 ఇవ్వాలి సార్. కానీ బజాజ్ నేను చాలా చీప్‌లో కొన్నాను. ఈ రేట్‌లో నేను కన్సిడర్ చేస్తానని నాకు తెలీదు. నేను ఫార్మాకెళ్ళిపోవచ్చు. నేను ఆటోయే కొంటాననుకో అంటే 20,000 అనుకో. ఒక నెలేమో బజాజ్, హీరో మోటార్స్ అండ్ టాటా మోటార్స్. ఇంకో మాసంలోని బజాజ్ అండ్ హీరో మోటార్స్. కానీ బజాజ్ కొన్న బదులు యూ కెన్ బై ఐటీసీ. ఐటీసీ అలాగే ఉంది సార్. మేము కిందటి నెల బజాజ్ కొన్నాను. ఇప్పుడు 5% అప్ సార్. లాంగ్ టర్మ్‌లో ఐటీసీ ఇచ్చింది వీళ్ళు ఇవ్వలేరు. ఓకే సార్. దాంట్లో ఇంకా స్ట్రాంగ్ ఉన్నా సార్. ఐయామ్ వెరీ స్ట్రాంగ్. ఈరోజు ఐటీ సెక్టర్ గురించి మాట్లాడాం. ఫార్మా సెక్టర్ గురించి మాట్లాడాం. 2 వీలర్ సెక్టర్ కూడా డిస్కస్ చేసాం. అది ఎలాగా చేతిలో ఒక 10,000 ఉంటే ఇది ఎలాగా సెగ్రిగేట్ చేసి దేంట్లో ఏంటేస్తాం అని. దీంట్లో 2 వదిలేశారు మీరు. బెస్ట్ స్టాక్ కన్సిడర్ అంటే హోండా మోటార్ అండ్ టొయోటా, హీరో, దాని తర్వాత బజాజ్. మీరు రియలీ వాంట్ ఛాన్సెస్ బీ వెయిటింగ్, బీ రెడీ. నేను చెప్తున్న దాంట్లోనేమో 3 కంపెనీస్ ఏమో ఓవరాల్ మార్కెట్‌లో తీసుకోవాలి. దీంట్లో హైలైట్ ఏంటంటే లాస్ట్ టైం సారడవిలో మీరు కరెక్ట్‌గా తెలివిగా చెప్పేశారు. చేతిలోని బాండు, స్టాక్ అన్నీ కలిపి 50 లక్షలు లేదంటే మీరు అబ్రాడ్ మార్కెటే చూడొద్దు అని అంటున్నారు. అది క్లియర్‌గా చెప్పేశారు. అలిగారికి మళ్ళీ వాల్యూ అలిగారంటే మీరు చెప్పిన షేర్‌లోని ఈ 3 షేర్‌లో విఓసీలోని సగం దెబ్బ పడినాం. 50 లాక్స్ మా చేతిలో ఉంటదంటే మీకు మెనే కనిపించింది సార్. కానీ ఇదే రియాలిటీ. ఓకే సార్. ఫైన్. ఈరోజు ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్ అండ్ 2 వీలర్ మార్కెట్ సెక్టర్ ఎలాగుందని అందులో ఏంటంటే షేర్స్ చేతిలో 10,000, 20,000 ఉంటే అలాగా డిస్ట్రిబ్యూట్ చేసి ఇన్వెస్ట్ చేస్తాం. ఆనంద్ సార్ ఎలాగ ఇన్వెస్ట్ చేస్తారని మనం అడిగాం. ఈ క్వశ్చన్స్ కన్నా ఆన్సర్ చేశారు. నమస్కారం సార్. ఈ వీడియో మీకు నచ్చిందంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, బంధువులందరికీ ఇవ్వండి. థ్యాంక్ యూ. నమస్కారం.